హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజితాస్ ఫుడ్ కోర్ట్. మనము చాలా స్పెషల్ అయిన సాంబార్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసమని కందిపప్పు, అలాగే కొంచెం శనగపప్పుని తీసుకొని, అందులో కొంచెం పసుపేసి కుక్కర్‌లో పెట్టేశాను. సో, ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సాంబార్‌లోకి పప్పు కోసమని అది మొత్తం ఉడికేసిందండి. అది తీసి పక్కన పెట్టాక, గిన్నెలో ఆయిల్ పోసి అది వేడయ్యాక, బెండకాయలు నేను ముందే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ అందులో ఏస్తే కొంచెం జిగుటుగా ఉంటుంది. సో, ముందు ఇలా ఫ్రై చేస్తే బావుంటుంది. అది తీసి పక్కకు పెట్టిన తర్వాత జీలకర్ర, అలాగే ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, మునక్కాడ ముక్కలు కూడా అందులో వేసేసి, సొరకాయ ముక్కలు గూడా అందులో వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు అది ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు కూడా ఎయ్యాలి. అలాగే రుచికి సరిపడా కారము, ఉప్పు కూడా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్‌గా కలిపేసుకోవాలి. అది మొత్తం కొద్దిసేపు ఆయిల్‌లో మగ్గనివ్వాలండి. అది కొంచెం మగ్గిన తరువాత మనం ముందు ఉడకపెట్టుకున్న పప్పుని కూడా అందులో వేసేసి మొత్తం ఈక్వల్‌గా కలిపేసుకోవాలి. అలాగే చింతపండు రసాన్ని కూడా అందులో పోసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అందులో కొంచెం మెంతి పొడి, ఇంగువ పొడి, అలాగే కొంచెం బెల్లము, ఇంకా సాంబార్ పొడి, అలాగే కరివేపాకు రెబ్బలు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా అందులో వేసి మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. లాస్ట్‌లో కొత్తిమీర ఇంకా ధనియాల పౌడర్ వేసి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి కూడా చాలా బావుంటుంది.